హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి. సో ఇదైతే బ్యాక్ బోట్ నెక్, అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ విత్ ప్రిన్స్ కట్. సో మనకి బ్యాక్ డిజైన్ అయితే ఇదండి. ఇదైతే షేర్ చాట్లో నుండి అయితే షేర్ చేశారు నాకు. సో సేమ్ మోడల్ స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు. సో మనమైతే ప్లెయిన్గా పైపింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో చాలా ఈజీగా అవుతుంది అని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు ఎలా ఉంటుందో అయితే చెప్పేస్తానండి. సో ఫైనల్లీ అయితే బోట్ నెక్ అండి, బ్యాక్ క్లోజ్ పార్ట్ అండి, ఓపెన్ ఏం లేదు. సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎలాంటి డిజైన్ అయినా కూడా కొంచెం లేట్ అయినా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటే ప్రాసెస్ అనేది ఎలాగో తెలిస్తే అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ లైనింగ్ కటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా, ఈ బార్డర్ అనేది సపరేట్ చేయాలండి. ఇలా సపరేట్ అనేది చేసిన తర్వాత మనకి పైన కింద ఇంతకుముందు ఫోటోలో అయితే వర్క్ అనేది ఉంది. సో మనమైతే పైపింగ్ అనేది చేసి హైలైట్ అనేది చేయాలి. సో ఇక్కడైతే మనకి ఇది లైనింగ్ ఉంది కదా, నేను ముందు వీడియోలో చూపించినట్టుగా మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది ఒక 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని అయితే 3 పీసులుగా కట్ చేసి అయితే మళ్ళీ జాయిన్ చేస్తాం కదా. సో క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం లైనింగ్ కంటే ఒక 2 ఇంచుల వరకు అనేది ఎక్కువగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు అయితే నేను 2 ఇంచులు అయితే ఎక్కువ తీసుకున్నాను. సో ఇక్కడ బార్డర్ ఎగ్జాక్ట్గా బార్డర్ మీదనే కటింగ్ అయితే చేస్తున్నానండి. సో మనము సేమ్ తీసుకున్నాం కాబట్టి ఇలా మిగిలిన ఈ ప్లెయిన్ క్లాత్ని ఇంకొక 2 పీసులు అనేది చేసుకుంటే మనకి బార్డర్కి పైన కింద అయితే సరిపోతుంది. సో పైన పార్ట్ వచ్చేసి నెక్లో హాఫ్ అయితే పోతుంది కదా. సో కరెక్ట్గా అయితే దానికి కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఫైనల్లీ బ్లౌజ్ అనేది ఇలా జాయింటింగ్ అనేది చేసి మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి. సో ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బార్డర్కి అయితే ఇలా పింక్ కలర్, సో అక్కడైతే ప్లెయిన్ లైట్ పింక్ అయితే ఉంది. సో నేను ఇక్కడ మనకి హైలైట్ కావాలి అంటే థిక్ కలర్ పింక్ కలర్ అయితే, సో శారీకి కాంబినేషన్ కలర్ అయితే థిక్ పింకు ఇలా జాయింటింగ్ చేశాను. క్లాత్ జాయింటింగ్ చేసి ఇలా సపరేట్గా సో క్లాత్తో కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తే కొంచెం నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ క్లాత్ అనేది 2 సైడ్స్ జాయింటింగ్ చేశానండి. సో ఇక్కడ మనము పైపింగ్ కోసం వచ్చేసి నేనైతే పాటూరి ఆకుపట్టు క్లాత్ కానీ పాటూరి పట్టు క్లాత్ కానీ తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే టిష్యూలో కానీ తీసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడైతే నేనైతే సింగిల్ ఫుట్ పెట్టేసి పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ అయితే పైపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పైపింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్న క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ను అంటే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా లోపలికి పెట్టేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పైపింగ్ చేసిన ఆ కుట్టు పై నుంచే కుట్టాలండి. అలా కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ తర్వాత నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి కరెక్ట్ క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. అలాగే కింద జాయింటింగ్ ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ కూడా స్టాండర్డ్గా అయితే వస్తుంది. సో కొంచెం దూరంగా అయితే వేసుకోవద్దు. పైపింగ్ మీది నుంచి అంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఆ పక్క నుంచి అయితే కుట్టు వేసుకుంటాం కదా, దాని నుండే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు డిఫరెన్స్లో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మనకి కొంచెము స్టిచ్చింగ్ ఎలా చేసుకుంటే బ్లౌజ్ అని మోడల్ వస్తుంది అనే అవగాహన అయితే ఉంటే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో నాకైతే ఇది జస్ట్ ఫోటో అయితే పంపించారు. మరి వర్క్ ఉంది, లేస్ వేయాలా, పైపింగ్ చేయాలా అని అయితే ముందే క్లారిటీ కోసం అయితే అడిగాను.
సో వాళ్ళైతే లేస్ అవసరం లేదు, పైపింగ్ చేయమన్నారు. సో పైపింగ్ చేస్తేనే బాగుంది, లేస్ వేసుకుంటే ఇంకొంచెం అట్రాక్షన్ అనేది వచ్చేది. సో ఇలా సెకండ్ వైపుకి కూడా ఆ పైపింగ్ మీద నుంచి ఇక్కడ క్లాత్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. సో మనకి కొంచెం క్రాస్ అయినా కూడా ఆ లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత బుగ్గలాగా అయితే వస్తుందండి. సో కాబట్టి జాయిన్ చేసేటప్పుడు స్ట్రైట్గా రెండు క్లాతులు స్ట్రైట్గా పెట్టేసుకొని వేసుకోవాలి. సో ఇలా 2 సైడ్స్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత ఇలా లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ జాయింటింగ్ అనేది దీనికి నెక్ పైపింగ్ అనేది ఉంది కాబట్టి మనకి మెయిన్ క్లాత్కి ఆపోజిట్ వైపుకి లైనింగ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా కూడా షోల్డర్ దగ్గర అయితే తక్కువైందండి క్లాత్. సో షోల్డర్ దగ్గర చిన్నగా ఏర్పడకుండా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్కి అయితే జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునే ముందు దీనికైతే డాట్స్ అనేది వేసుకుందామండి. సో ఇక్కడ మనకి ఈ నెక్ అనేది ఉంది కదా, ఆ నెక్ వరకు అయితే అంటే మనకి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ వేసుకుంటే సరిపోతుంది. షోల్డర్కి మిడిల్లో వేసుకోవద్దండి. సో నార్మల్ బ్లౌజ్కి అయితే షోల్డర్ మిడిల్లోకి వేసుకోవాలి. దీనికి ఆ నెక్ లైన్ స్ట్రైట్గా ఉంటుంది కదా, సో అక్కడ అయితే వేసుకోవాలి. దీనికి షోల్డర్ మిడిల్లోకి అయితే వేసుకుంటే మనకి డాట్ అనేది సైడ్కి వచ్చేస్తుందండి. సో అదే షోల్డర్ మిడిల్ అనేది నార్మల్ బ్లౌజ్లోకి వేసుకోవాలి. దీనికి మాత్రము కంపల్సరీగా నెక్కి ఇలా స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. సో ఇక్కడైతే చాలా నీట్గా అయితే కనబడుతుంది కదా. సో ఇది అయితే ఒక 5 ఇంచులు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ లాంటిది ఏమీ లేదు కాబట్టి ఒక 5 ఇంచెస్ అనేది వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో మనకి ముడతలు బ్యాక్ సైడ్ ముడతలు కూడా రాకుండా ఉంటుంది. కొంచెం బోట్ నెక్ అంటే ఇలా హై నెక్ అంటే కొన్ని డాట్ అనేది చిన్నగా వేసుకుంటే మనకి వెనుక సైడు కొంచెం లూజ్ లాగా అయితే వస్తుందండి. సో అదే ఈ డాట్ అనేది లెంత్ ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ లూజ్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మనం ఇలా బ్యాక్ సైడ్ నడుం పట్టి కానీ పైపింగ్ కానీ వేసుకునేటప్పుడు డాట్స్ రెండు ఎదురెదురుగా ఉండాలి, అటొకటి ఇటొకటి ఉండకూడదండి. సో రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి, అంటే రెండు మిడిల్ వైపుకే ఉండాలి. సో ఇక్కడైతే దీనికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను, పైపింగ్ అయితే ఏం చేయట్లేదండి. సో నడుం పాటికి సో ఇలా వేసుకున్నా కూడా సేమ్ లోపల థ్రెడ్ పైపింగ్ ఎలా ఉంటుందో అలాగే నీట్గా కనబడుతుందండి. సో థ్రెడ్ ఉందా లేదా అని కూడా అంత ఏర్పడకుండా ఉంటుంది. సో ఫైనల్లీ అయితే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్రెడీ జాయింటింగ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ అయితే చేశాను. సో ఇక్కడైతే మనకి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అండి. ఈ కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో ఇక్కడైతే ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ మార్కింగ్ అనేది చేశాను. సో దీన్ని అయితే సపరేట్గా అయితే కటింగ్ చేయకుండా సో ఇలాగే కటింగ్ అనేది ఏం లేకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో మనము ఇలా స్టిచ్చింగ్ చేసినా కూడా సేమ్ అమౌంట్ అయితే తీసేసుకోవచ్చు. సో అంత డిఫరెన్స్ మనము కటింగ్ చేసి జాయిన్ చేసుకున్నామా లేదా అని అయితే ఏమీ కనబడదండి. సో ఇలా ప్రిన్స్ కట్ అనేది వేసుకుని షేప్ తీసుకున్న తర్వాత సైడ్కి ఒక చిన్న డాట్ అనేది వేసుకుంటే
మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇలా అయితే వేసుకోవచ్చు. సో ఇలా అయితే వేసా, మార్కింగ్ అయితే 2 సైడ్స్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ కోసము ఎలా మార్కింగ్ అనేది చేసుకున్నామో అదే మార్కింగ్ పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఫస్టే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్ అనేది అర్జెంటుగా ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. సో బ్యాక్ పార్ట్ ఒకటి అయితే క్లారిటీగా చూపించాలి అని అనుకున్నాను. సో దీన్ని కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, అది కూడా మిస్ చేయకుండా అయితే చూసేయండి. చాలా ఈజీ కటింగ్ అయితే చూపిస్తానండి నేను. సో ఇక్కడ అయితే ఇలా 2 సైడ్స్ మనము డాట మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రెండో దానికి కూడా, అంటే సెకండ్ పార్ట్కి కూడా ఇలా మనకి డాట్ ఎక్కడి వరకు జాయింటింగ్ అనేది ఉంటుందో సో ఆ కుట్టుకి అనేది తాకకుండా మన ఖాళీ ప్లేస్ క్లాత్ మాత్రమే కటింగ్ అయితే చేయాలి. మనకి ఫైనల్లీ షేప్ అయితే ఇలా వస్తుందండి. సో చూసారు కదా, మనకి ఈ షేప్లో అయితే వస్తుంది. సో కటింగ్ అనేది అవసరమే లేకుండా ప్రిన్స్ కట్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే అర్థమైపోతుందండి. అన్ని పీస్లన్నీ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి. సో ఇలా అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే ఇక్కడ చంక భాగం సైడ్ నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి ఇంతకుముందు కుట్టు అనేది ఉంది కదా, అది మిడిల్లో ఉంచుకోవాలి. మిడిల్లో ఉంచి మనం క్లాత్ అయితే సాగదీయకుండా ఇలా ఆ కుట్టుకు అటు ఒక పావించు డిస్టెన్స్లో అయితే మనం క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. కింద ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎగుడు దిగుడు అనేది ఏమీ లేకుండా క్లాత్ 2 సైడ్స్ అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. సో కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఏదైనా ఒకదాన్ని కొంచెం మనకి మిడిల్ పీస్ అనేది కొంచెం లాగినట్టు చేస్తే కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో డబుల్ స్టిచ్చింగ్ అనేది అంటే మనకి బయట నుంచి ఏం అవసరం లేదు, లోపల అదే కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి కుట్టు అనేది పిగిలిపోయే ఛాన్స్ అనేది ఏం లేకుండా ఉంటుంది. క్లాత్ బాగా లేకున్నా కూడా కుట్టు అనేది ఊడిపోతుంది కదా. సో డబుల్ కుట్టు అనేది వేసుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. సో ఇలా సెకండ్ దానికి కూడా సో నేనైతే క్లాత్ ఎక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ క్లాత్ పైన క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని అయితే కుడుతున్నాను, కానీ క్లాత్ని అయితే ఎక్కడ కూడా సాగదీయట్లేదు. సో మీరు కూడా అలాగే ఒకసారి అయితే ట్రై చేయండి. పక్కకి మనము ఆ ప్రిన్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ డాట్ అనేది ఎలా ఒక 1/2 ఇంచ్ క్లాత్తో అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే వేసుకోవాలి. మనం ప్రిన్స్ కట్ అనేది స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఆ 1 ఇంచ్ గ్యాప్ తర్వాత అయితే మనము ఇలా మళ్ళీ ఒక 1 ఇంచ్ క్లాత్తో అయితే ఇలా డాట్ అనేది వేసుకోవాలి. సో ఇలా డాట్ అనేది అవసరమా అంటే మనకి షేప్ అనేది ఇలా కరెక్ట్గా ఉండాలి అంటే మనకి డాట్ అనేది కంపల్సరీగా అవసరమే అండి. సో మనకి ఈ లోపట బ్రా అనేది లేకున్నా కూడా మనకి షేప్ కరెక్ట్గా ఉంటుంది బ్రా ఫిట్టింగ్తో. సో ఇలా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింటింగ్ అనేది చేసుకుందాము. సో ఉక్స్ పట్టి కాజా పట్టి, సో ఫస్ట్ అయితే కాజా పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను.
ఇలా రెండు హుక్స్ పట్టి కాజా పట్టి జాయింటింగ్ అనేది చేసిన తర్వాత స్ట్రైట్గా కాకుండా మనం ముందుగా క్రాస్గా కటింగ్ చేసుకున్నాం కదా, సో అదే డైరెక్షన్లో అయితే ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండు హుక్స్ పట్టి కాజా పట్టి రెండు సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలండి. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది. ఇలా మనకి ముందుగా చూసుకోకుంటే తర్వాత మొత్తం అయిన తర్వాత అయితే ఉక్సులు ఎగుడు దిగుడు కానీ అలా చిన్న మిస్టేక్ అయితే జరుగుతుంది. సో మనకి కింద నడుం పట్టి కానీ పైన పంపకం పట్టి అనేది వేయకముందే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే చిన్నగా కటింగ్ అయినా చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడైతే దీనికి నడుం పట్టి అనేది వేస్తున్నానండి. సో షేప్ పట్టి అనేది ఏం లేదు కాబట్టి ఇలా నడుం పట్టి అయితే వేస్తున్నాను. మనకి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ కొంచెం హెవీ చెస్ట్ వాళ్ళకి అయితే ప్రిన్స్ కట్ అంత బాగోదండి. సో ఇక్కడ ఇలా ఉక్స్ పట్టి దగ్గర అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ రివర్స్ అయితే ఇలా చేసుకొని, సో ఇలా రివర్స్ చేసిన తర్వాత ఆ ఎడ్జ్ పైన అంటే మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా, ఆ ఎడ్జ్ పైన అయితే ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా అయితే ఉంటుంది. ఇలా ఈ కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా రివర్స్ చేసుకోవాలంటే ఇక్కడ వరకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఈ మనకి ఆ లైనింగ్ అనేది ఎంత వరకు ఉందో అంటే ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటాము మనం నడుం పట్టి వేయాలి అంటే, అంతవరకు అయితే మిడిల్లో అయితే ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. వేసుకొని దీనికైతే హిమ్మింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. హిమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నా కూడా సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ హిమ్మింగ్ అనేది చేస్తాను. సో ఇలా మిడిల్ ఆ లైనింగ్కి అయితే ఇలా మిడిల్లో అయితే ఒక కుట్టు వేసుకుంటే చివరన హిమ్మింగ్ చేసుకొని మళ్ళీ ఆ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. మనకి నెక్ పైపింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజులకి అయితే కంపల్సరీగా షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. సో షోల్డర్ డౌన్ అనేది తీసుకోకపోతే మనకి షోల్డర్స్ పైకి నిల్చొని ఉంటాయండి. సో అలా నిల్చొని ఉండకూడదు అంటే ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజులకి కంపల్సరీగా షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ కూడా ప్రతి దానికి కూడా మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే ఒక కుట్టు పోయినా ఇంకో కుట్టు అయితే ఉంటుంది. సో ఇక్కడైతే షోల్డర్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా అండి. అలాగే నెక్కి కూడా పైపింగ్ చేసేసుకుందాము. సో ఇక్కడ నెక్ పైపింగ్ అనేది కూడా చేసేసాను. సో మనకి ఫైనల్లీ అయితే చాలా నీట్గా అయితే పైపింగ్ వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసి అయితే ఫినిషింగ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ అంతా జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే సైడ్కి మొత్తం జాయింటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. క్లాత్ అనేది అస్సలకి అడ్జస్ట్ కాలేదండి. సో అందుకే హ్యాండ్ జాయింటింగ్ అనేది చూపించలేదు. ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి లుక్ అనేది ఇలా వచ్చిందండి. సో ఫ్రంట్ ఎంత నీట్గా ఎంత సింపుల్గా ఉందో బ్యాక్ సైడ్ అయితే అంత సూపర్గా అయితే వచ్చేసింది. ఇలా ప్రిన్స్ కట్ కాకుండా కూడా మనము షేప్ పట్టి వేసుకొని డాట్స్ వేసుకొని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. స్ట్రైట్ కట్కి అది కూడా చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే చాలా హైలైట్ అయితే అయింది కదండి. సో ఇక్కడ సేమ్ బార్డర్ అండ్ క్లాత్ సెల్ఫ్ కలర్ రెండిట్లో ఇలా ఉంది. ఆపోజిట్ కలర్ అయితే ఇంకా హైలైట్గా కనబడేది. సో ఇప్పటికీ కూడా మనం చేసిన పైపింగ్తో అయితే బ్లౌజ్ చాలా నీట్గా అయితే వచ్చింది. సో ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ వచ్చిన ఈ బార్డర్ అయితే మనం హ్యాండ్స్కి నార్మల్గా అయితే హ్యాండ్స్కి వేసుకుంటాం కదా. ఈ పెద్ద బార్డర్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ పెట్టాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అయితే పెట్టేసానండి. సో చిన్న బార్డర్ పెట్టినా కూడా పైపింగ్తో అయితే సూపర్గా వచ్చేసింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.